మచిలీపట్నం జనసేన పార్టీలో మేయర్ అభ్యర్థిత్వం కాకరేపుతోంది. మేయర్ పదవి రేసులో పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తీరుకు వ్యతిరేకంగా కొట్టె వెంకట్రావు వర్గీయులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పరాసుపేట సెంటర్ నుంచి ఎంపీ వల్లభనేని బాలశౌరి క్యాంప్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ సాగింది. 2 రోజుల క్రితం తనపై జరిగిన దాడి ఘటనపై కొట్టె వెంకట్రావు స్వయంగా ఎంపీ బాలశౌరికి కంప్లైంట్ చేశారు. దాడికి పాల్పడిన నగర అధ్యక్షుడు గడ్డం రాజుని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న కొట్టె వెంకట్రావు వర్గీయులతో ఎంపీ బాలశౌరి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. మచిలీపట్నం జనసేనలో అంతర్గత విభేదాలు తప్ప చీలికలు లేవు అన్నారు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ. మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, అంతర్గత విభేదాలే కానీ ఎటువంటివి లేవు అని చెప్తున్నప్పటికీ కూడా బాహాటంగానే కనిపిస్తున్నాయి. దీనిపైన మరి జనసేన ఏం చెప్తోంది? దీనిపైన ఇప్పుడు ఎంపీ బాలశౌరి ఫోకస్ పెట్టారు. కొట్టె వెంకట్రావుతో ప్రస్తుతం బాలశౌరి మాట్లాడుతున్నట్టు తెలిసింది. మరోవైపు కొద్దిసేపు క్రితమే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి బండి రామకృష్ణ కూడా మీడియా సమావేశం పెట్టి చాలా క్లియర్గా మేయర్ రేసులో తాను ఉన్నట్టు చెప్పారు. వాస్తవంగా 2024 ఎన్నికల్లో అక్కడ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి వ్యవహారం జనసేన కూడా గట్టిగా ఫైట్ చేసింది. అయితే అనూహ్యంగా కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా టీడీపీకి సీటు కేటాయించిన కొల్లు రవీంద్ర మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవ్వడం జరిగింది. తర్వాత మేయర్ పదవి కానీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ పదవి జనసేనకి ఇస్తామని ఒక ఒప్పందంలో భాగంగానే జరిగింది. కాబట్టి మేయర్ పదవి జనసేనకి ఇవ్వాలనేది పట్టుబడుతూ ఉన్నారు. అయితే జనసేనకి ఇవ్వడం దాదాపుగా ఖరారైనప్పటికీ అప్పుడు జనసేన 2 వర్గాలుగా చీలిపోయి మేయర్ పదవి విషయంలో పోటీ పడుతున్నారు. ప్రధానంగా 2-3 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ అధ్యక్షతన అందరితో మాట్లాడారు, క్రమశిక్షణగా ఉండాలన్నారు, అండ్ రాబోయే ఎన్నికల్లో మనందరం పోటీ చేస్తామని చెప్పారు. ఈ లోపే ఇంత జరిగిపోతోంది. దీన్ని ఎలా చూడాలి? అండ్ అధిష్టానం ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఇక్కడ మచిలీపట్నం విషయానికి వస్తే కనుక అక్కడ మేయర్ విషయంలో అంటే ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకున్నాం కాబట్టి మేయర్ పదవి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నారు. ఇచ్చే విషయంలో జనసేనలోని 2 వర్గాలు విడిపోయి కొట్టె వెంకట్రావు, బండి రామకృష్ణ విడివిడిగా విడిపోయి వాళ్ళు మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ కొట్టె వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి అంశం ఏంటంటే బండి రామకృష్ణ ఆల్రెడీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. మళ్ళీ ఆయన మేయర్ పదవిని ఏ విధంగా కోరతారనేది ప్రధాన అబ్జెక్షన్. అందుకే కొట్టె వెంకట్రావు ఇప్పుడు నిరసన ర్యాలీలు చేసిన ఆందోళన చేస్తున్నారు. 2021లో అప్పుడు టీడీపీలో కొట్టె వెంకట్రావు ఉన్నారు. కౌన్సిలర్గా పోటీ చేసిన తర్వాత అప్పుడు స్వయంగా నారా లోకేష్ మేయర్ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. ఇప్పుడు జనసేనలో కూటమిలో ఉన్నా కాబట్టి తనకు మేయర్ పదవి ఇవ్వాలి. బండి రామకృష్ణకి ఆల్రెడీ నామినేటెడ్ పదవి ఇచ్చారు కాబట్టి బండి రామకృష్ణకి మేయర్ పదవి ఇవ్వడం తప్పంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అయితే బండి రామకృష్ణ మాత్రం ఖచ్చితంగా తాను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి రాజీనామా చేసి మేయర్ పదవి పోటీలో పాల్గొంటానని ఆయన చెబుతున్నారు. మరి చూడాలి ఇప్పుడు అటు స్థానిక ఎంపీ బాలశౌరి కానీ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో మచిలీపట్నంలో ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయాయి జనసేన కార్యకర్తలు, గ్రూప్స్. సో అంటే ఇక్కడ ఏమంటున్నారంటే పార్టీలో అంతర్గత విభేదాలే తప్ప చీలికలు లేవు అంటున్నారు. కానీ ఏకంగా బయటికి బాహాటంగా వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒకరి పట్ల ఒకరు ఏకంగా ఫైట్ చేసుకునే దగ్గరికి వచ్చింది. అంటే వర్గ పోరు చాలా తీవ్రంగా ముదిరింది. బట్ చీలికలు లేవు అంటున్నారు. సో మరి దీనిపైన జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఏం జరగల, అంత అన్నదమ్ముల్లాగానే ఉన్నాం. ఎందుకంటే ఒక మేయర్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను, ఇంకెవరైనా ట్రై చేయొచ్చు. అధిష్టానం వాళ్ళ పని ఆయన ఆలోచించి ఎవరు సామర్థ్యం ఉంది, ఎవరు గెలుస్తారని ఆలోచించి వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు పెద్ద చేయొద్దని చెప్పి ఎంపీ గారు చెప్పారు. ఆయన మాట కట్టుబడి మేమందరం కూడా నడుస్తాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, ఎవరు మాట్లాడొద్దు, ఎవరో ఏం మాట్లాడొద్దు, నేను వచ్చాక నేను పిలిచి దాన్ని బట్టి స్థానిక ఎలక్షన్లు అయినా మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతాను, అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు మన ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు అదే అంటే పెద్దగా ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ప్రతి పార్టీలో ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఆస్పిరెంట్స్ ఉంటారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఇటువంటిప్పుడు ఖచ్చితంగా బాహాటంగా బయటపడుతూ ఉంటాయి వర్గ విభేదాలు. కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు అన్నట్టుగా ఏం జరగలేదని చెప్తున్నా బయట కనిపించాయి కాబట్టి డైరెక్ట్ అధిష్టానం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే దీని మీద మాట్లాడే అవకాశం. ప్రతి అది ఎమ్మెల్యే ఎన్నిక కానీ ఇట్లా మేయర్ ఎన్నిక కానీ ఏ ఎన్నిక కానీ ఆఖరి సర్పంచ్ డెఫినెట్ గా వర్గాలు విడిపోతారు. సరే తర్వాత అధిష్టానం ఇన్వాల్వ్మెంట్ కావడం, ఒకరిని ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. ప్రతి పార్టీలో ఉండేది అది.